Under demand number 19, Information and Public Relations. Thank you. క్రీడలు యువజన సేవల శాఖ కొరకు 15వ అభ్యర్థనను మరియు రవాణా నిర్వహణ శాఖ కొరకు 8వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా రవాణా క్రీడలు యువజన సేవల శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. Honorable Speaker, sir, I move that the government be granted a sum not exceeding rupees 199 crores 24 lakhs 58,000 under demand 15 sports and youth services. I move that the government be granted a sum not exceeding rupees 345 crores 39 lakhs 53,000 under demand 8 transport administration. Thank you, sir. మంత్రుల ప్రతిపాదనలు సభ సమక్షంలో ఉన్నాయి. సభ్యులు ఇప్పుడు చర్చల్లో పాల్గొనవచ్చు. ముందుగా పుల్లారావు గారు హౌసింగ్ గురించి. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. హౌసింగ్ బిల్లు మీద మాట్లాడమని అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధ్యక్ష, గత ప్రభుత్వంలో పదే మనం ఆ ప్రభుత్వాన్ని మాట్లాడకూడదని అనుకుంటున్నాం కానీ అధ్యక్ష, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మోసాలు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. పేదలందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నామని చెప్పారు పదే. ఇదిగో పట్టాలన్నారు అధ్యక్ష. 5 ఏళ్ళు బూటకప్ మాటలతోటి 33 లక్షలు కుటుంబాలకు 1 సెంటు స్థలం అన్నారు అధ్యక్ష. ఆ సెంటు స్థలము నివాస యోగ్యానికి అణువుగా లేనటువంటిది, నివాస యోగ్యానికి వీలు కానటువంటి కొండలు గుట్టలు మొత్తం 175 నియోజకవర్గాల్లో 10% మించి నివాస యోగ్యానికి అనువుగా లేనటువంటి వీలు కానటువంటి స్థలాలని కొండల గుట్లో డబ్బులు దోచేసుకునేటువంటి పథకంగా ఆ యొక్క ఇంటి స్థలాలు గత ప్రభుత్వంలో దోపిడీ చేశారు అధ్యక్ష. దాదాపు అధ్యక్ష 7,800 కోట్లు సుమారు. దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ 33 లక్షల ఇళ్ల స్థలాల పేరిట 7,800 కోట్లు దోపిడీ చేశారు అధ్యక్ష. దాంట్లో ఎంతమందికి ఇళ్ళు కట్టించామంటే చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు అధ్యక్ష. అందుకనే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఒక ఎత్తు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే సరిపెట్టారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే కాలయాపన చేశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పేదవాడి ఇంటి కల సాకారం చేద్దామనేటువంటి సదుద్దేశం అయితే ఆ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఇంటి స్థలాల కోసం సేకరించినటువంటి భూములు ఒక కుంభకోణం అయితే అధ్యక్ష, దాన్ని ల్యాండ్ లెవలింగ్ పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు అధ్యక్ష. ల్యాండ్ లెవలింగ్ పేరిట చేశారు, ఆ లేఅవుట్లు డెవలప్ చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. అన్నీ కూడా తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు మొలిసి అటవీ భూముల్లాగా తయారైపోయినాయి అధ్యక్ష ఇప్పటికే. దాని మీద అధ్యక్ష, దానికోసం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపు 643 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధ్యక్ష సుమారు 1,14,000 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. దానికి తోడు అధ్యక్ష టిడ్కో ఇళ్ళు అధ్యక్ష 95% పూర్తయినాయి అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద 3,12,000 ఇళ్ళు. ఈ 95% పూర్తయినటువంటి టిడ్కో హౌసెస్ అధ్యక్ష 5% పనులు పూర్తి చేస్తే దాదాపు 3,12,000 కుటుంబాలు దాంట్లో ఉండేటువంటి వెసులుబాటు ఉంది అధ్యక్ష. ఆ 5% పనులు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. ఈ 5% పనులు పూర్తి చేస్తే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి దురుద్దేశం, దుర్మార్గపు ఆలోచన గత ప్రభుత్వంలో 5% పనులు కూడా పూర్తి చేయకుండా పేదల పొట్టగొట్టారు అధ్యక్ష. అందుకనే పేదల ఉసురు తగిలింది అధ్యక్ష. ఆ గత ప్రభుత్వానికి 11 సీట్లు పడగొట్టారు అధ్యక్ష. పేదలు ఉసురే తగిలిపోయారు అధ్యక్ష. వాళ్ళు 11 సీట్లు పడిపోయారంటే పేదల ఉసురు తగిలింది. 33 లక్షల ఇళ్ల స్థలాల పేరిట పేదలను ఏ విధంగా మోసం చేశారు. 3,12,000 ఇళ్ళు 95% టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి 50,000 లక్ష కట్టినటువంటి వాళ్ళు
ఒక పక్క అద్దెలు కట్టుకుంటా పరిస్థితి వచ్చింది, ఒక పక్క బ్యాంక్ వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ విధంగా పేదలను మోసం చేశారు. అదేవిధంగా అధ్యక్ష, చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో మనం ఇళ్ల కేటాయింపుల్లో కూడా రాజకీయ జోక్యం లేకుండా, పక్షపాతం లేకుండా, ఎక్కడ కూడా అధికార పార్టీకి అనుకూలంగా కేటాయింపులు జరగకుండా ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఇళ్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. టిడ్కో హౌసెస్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఆనాడు రాజధానిలో ఏ విధంగానైతే భూ సమీకరణలో భూములు ఇచ్చిన వాళ్ళకి కేటాయించారో టిడ్కో హౌసెస్ కూడా అధ్యక్ష ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఎక్కడ పక్షపాతం లేకుండా రాజకీయ రంగు అనేటువంటిది పడకుండా ఇళ్లు కేటాయిస్తే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఆ కేటాయించిన ఇళ్లను కూడా మార్చేశారు అధ్యక్ష. ఒక్కొక్క ఇంటికి 50,000 లక్ష రూపాయలు తీసుకొని ఇచ్చిన నంబర్ ఎలకేషన్ కూడా మార్చేశారు అధ్యక్ష. పైన వాళ్ళకేమో కింద, కింద వాళ్ళకి పైన, ఏ విధంగానైతే వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి వారికి కేటాయించిన ఇళ్ళన్నీ మార్చేసి వాళ్ళకి స్వాధీనం కూడా చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మంత్రి గారిని మీ ద్వారా కోరేది కూడా ఈ టిడ్కో హౌసెస్లో ఏదైతే బ్యాలెన్స్ 5% కావచ్చు, దానికి కావాల్సినటువంటి హాస్పిటల్ ఫెసిలిటీ కానీ, స్కూల్ ఫెసిలిటీ కానీ, దానికి కావాల్సినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కొనుక్కునేటువంటి దాని కాంప్లెక్స్లు కానీ, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి చిన్న చిన్న రూమ్స్ కానీ, ఇవన్నీ చేస్తే అధ్యక్ష టిడ్కో హౌసెస్ ఏదైతే మనం ఫుల్ఫిల్ చేయాల్సినవి ఉన్నాయో, కేటాయించినటువంటి వాళ్ళకి ఇవ్వాలనో, అవన్నీ వెంటనే చేరిపోతారు అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేట అధ్యక్ష 4,512 ఇళ్ళు పూర్తిగా నిర్మాణం పూర్తయి ఉన్నాయి అధ్యక్ష. నారాయణ గారు వచ్చి మున్సిపల్ శాఖ మంత్రి విజిట్ చేశారు, ప్రామిస్ చేసి వచ్చారు. అదేవిధంగా బ్యాలెన్స్ కూడా 10,800, మొత్తం 5,520 ఇళ్ళు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ 3,12,000 ఇళ్లలో నా నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇవాళ అన్ని శారద గారి ఇల్లు, నారాయణ గారి ఇల్లు కాదు అంటే ఇప్పుడు శారద గారికి చెప్తున్నా. అప్పుడు నారాయణ గారే ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఎవరు వేలెత్తి చూపకుండా చేశారు అధ్యక్ష ఆనాడు నారాయణ గారు. ఈనాడు ఈ 5 ఏళ్లలో అవన్నీ మార్చేశారు అధ్యక్ష. పైన వాళ్ళకి కింద ఇచ్చారు, కింద వాళ్ళకి పైన ఫ్లోర్లు మార్చేసి ఇచ్చారు. ఆ మోసాలన్నీ చేశారు. అది కాక ఇంటింటికి డబ్బులు తీసుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొంతమంది అధ్యక్ష స్థలం ఉన్నోళ్ళకి, ఇల్లు ఉన్నోళ్ళకి కూడా కొంతమంది తీసుకున్నారు ఎక్కడ మొన్న. నేనేమంటున్నా అంటే, నా అభిప్రాయం, ఎవరు చేరితే వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీమ్ పెడితే ఇది సక్సెస్ఫుల్గా చేరిపోయేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే చేరతారో వాళ్ళకి హక్కులు కల్పించేటట్టుగా అయినట్లయితే, ఎవరైతే ఇల్లుండో స్థలం ఉండో తీసుకొని చేరకుండా అద్దెలకు ఇవ్వటమో అమ్ముకోవటమో చేస్తున్నారు అధ్యక్ష. అటువంటి నిరోధించేటువంటి దానికి, అటువంటి జరగకుండా ఉండాలి అంటే, ఎవరు కరెక్ట్గా ఇల్లు లేదు, స్థలం లేదు, అద్దెలుకుంటున్నారో వాళ్ళకి గనక కేటాయించినట్లయితే అధ్యక్ష, తప్పకుండా టిడ్కో ఇళ్ళు మొత్తం కూడా ఫుల్గా చేరిపోయేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అలా కాని పక్షంలో ఈ ఇళ్ళు ఇది ఒక పథకం అయిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు 2 సార్లు 3 సార్లు తీసుకోవటం, ఇల్లున్నోళ్ళు మరొక ఇల్లు తీసుకోవటం, రాజకీయ పలుకుబడి ఉపయోగించి తీసుకోవటం, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మన పర్పస్ సాల్వ్ కావట్లేదు అధ్యక్ష. దీన్ని సీరియస్గా అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే చేరతారో, ఎవరైతే కుటుంబాలు అక్కడ ఉంటారో, ఆఫ్టర్ 1 ఇయర్ కనుక వాళ్ళకి రైట్స్ కల్పిస్తే అధ్యక్ష, ఈ టిడ్కో హౌసెస్ తప్పకుండా అందరూ అక్కడ చేరిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఆ 5% పనులు పూర్తి చేసి ఆ బ్యాంకులు కూడా క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. బ్యాంకు కూడా మారిటోరియం ఇస్తారా? ఎందుకంటే గత 5 ఏళ్ళు నిర్వీర్యం చేశారు. మారిటోరియం ఇచ్చి ఇప్పుడు ఎవరైతే బెనిఫిషరీస్ దాంట్లో చేరతారో గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మారిటోరియం ఇస్తే అధ్యక్ష, ఈ లబ్ధిదారులు కూడా కొంత రిలాక్సేషన్ ఇచ్చినట్టు అవుతుంది అధ్యక్ష. దాని మీద కూడా ఒక స్పష్టత తీసుకురావాలని కన్సర్న్ మినిస్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. జరిగిన అవకతవకల మీద మా రిక్వెస్ట్ ఏంటంటే, 7,800 కోట్ల అవినీతి జరిగింది అధ్యక్ష 175 నియోజకవర్గాల్లో. దీని మీద పూర్తిగా విచారణ